విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలెన్సర్లను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్లను తొలగించి వాటిని మళ్లీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్డు రోలర్లతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అనంతరం మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు సంబంధిత వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి సైలెన్సర్లను అమరుస్తున్నామని నేరమన్నారు. అయితే సైలెన్సర్ల మార్పులు చేస్తూ పెద్ద శబ్దాలతో ఇతర వాహనాలకు ప్రజలు, పాదచారుల, పిల్లలు హృద్రోగులకు భయభ్రాంతులకు గురి చేస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. ఈ 550 సైలెన్సర్లు ఇవన్నీ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇవన్నీ కూడా వెళ్తుంటే విపరీతమైన సౌండ్ రావటం, అలాగే భయభ్రాంతులకు గురి చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ విజయనగరంలో చాలా మంది వీటికి భయపడడం, పడిపోవడం, అలాగే ఇబ్బందులు కలిగజేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తే దాదాపు 550 పైచిలకు ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నిషిద్ధమైనటువంటి ప్రొహిబిటెడ్ కాబడినటువంటి సైలెన్సర్లు ఇవన్నీ కూడా. ఇలాంటివి యూత్ కూడా ఎవరు కూడా వీటిని తగిలించుకోకూడదు. బండితో పాటు 2 వీలర్తో పాటు వచ్చినటువంటి సైలెన్సర్స్ నే వాడాలి. అవి సౌండ్ తక్కువ వస్తాయి, అలాగే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు. బట్ కొంతమంది యూత్ అలాగే మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బుల్లెట్ అలాగే వేరే వేరే వెహికల్స్ లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్ తగిలించుకొని విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అందుకని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఈ రోజు మనం 550 సైలెన్సర్లు కూడా ఈ రోజు డ్యామేజ్ చేయడం జరిగింది. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా విజయనగరం పట్టణంలో శాంతి భద్రతల్ని అలాగే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ కాపాడడంలో అందరూ మాకు సహకరించాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ హెల్మెట్ ధరించడం అనేది మీకోసమే తప్ప, మీ కుటుంబం కోసమే తప్ప, ఇది పోలీసుల కోసం కాదు, లేదంటే వేరే ఎవరి కోసం కాదు. మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ ఒక్కొక్క అమ్మ ఇస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి హెల్మెట్ను వేసుకోండి. మాకు హెల్మెట్ లేని వాళ్ళకి మేము ఫైన్ వేయడం మాకు పెద్ద కష్టం కాదు. బట్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి దీన్ని. ఫైన్ వేసి మీకు మీరు వేసుకోకుండా ఫైన్ వేసిన తర్వాత కట్టడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. 1000 రూపాయలు, 5000 లైసెన్స్ లేకపోతే ఇలాంటి ఫైన్స్ ఉన్నాయి. మీరే తెలుసుకొని ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు తెలుసుకొని హెల్మెట్ వల్ల ఉపయోగాలు తెలుసుకొని ఎక్కడ యాక్సిడెంట్ అయినా ప్రాణాపాయం నుంచి మనం బయటపడచ్చు. ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుంది. మీరు బండి ఎక్కే ముందు మీ ఇంట్లో పిల్లలు, మీ కూతురు, మీ కొడుకు, మీ భార్య, అమ్మా నాన్న మీకు గుర్తు రావాలి. అప్పుడే మీరు హెల్మెట్ని ధరించి క్షేమంగా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి ఇంటికి రాగలుగుతారు.